హలో బ్యూటిఫుల్ పీపుల్స్, అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ అయితే వచ్చేసింది. ఈవినింగ్ టైం బయటకైతే వెళ్తున్నాం. చెన్నైలో మంచి షాపింగ్ మాల్ అయితే మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నైలో మేము ఎప్పుడు వచ్చినా సరే మాకు దగ్గరలో ఉన్న ఈ శరవణ స్టోర్ కే వస్తాం అనమాట. దాన్ని గేట్ అయితే దాటాలి. ముందుగానే రైల్వే గేట్ ముందు బైక్ అయితే పార్క్ చేసేసాము. ఎందుకంటే ఇది రైల్వే గేట్ పక్కనే షాపింగ్ మాల్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ గేట్ వేసిస్తే బాగా లేట్ అయిపోతుందని వేసినా సరే దాటుకుంటూ వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. నా బ్యాక్ సైడ్ చూసారా, దీన్నే శరవణ స్టోర్ అంటారు. దీనికి ఎక్కువగా వస్తాము. ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళటం లేదనమాట. ఈ శరవణ స్టోర్ లో A to Z అన్ని దొరుకుతాయి. శరవణ స్టోర్ కి ఆపోజిట్ లో పోతీస్ అయితే ఉంది. ఈ పోతీస్ లో కూడా A to Z అన్ని దొరుకుతాయి అనమాట. సిగ్నల్ అయితే పడింది. అప్పుడే రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఈ చెన్నైలో నేను చూసేంత వరకు ఎక్కడ చూసినా ఈ పానీపూరీలు ఇలా ఖాళీగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ పానీపూరీలను చూసి నాకైతే తినాలనిపిస్తుంది, కానీ జనాలు లేకపోవడం చూసి భయం వేసి ఆగిపోతాను. పోతీస్ కి అయితే వచ్చేసాం. ఎంట్రీ అవుతున్నాం. నేనైతే ఇక్కడికి సెకండ్ టైం రావటం అనుకుంటా. ఇదైతే శారీ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. వెళ్లే వేళ కనిపిస్తే వీడియో తీసాను అంతే. ఫస్ట్ ఫ్లోర్ అంతా పట్టు శారీస్ అలా ఉన్నాయి. వీటిలో జస్ట్ వెళ్తున్న వేళ తీసానని చెప్పాను కదా. ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ కూడా శారీసే ఉన్నాయి. ఫ్లోర్ లో చాలా వరకు శారీస్ ఉన్నాయి, క్లాత్స్ ఉన్నాయి. మనం ఏదైనా శారీ డిజైన్ చేసుకోవాలంటే క్లాత్ తీసుకోవచ్చు కదా, అలా తీసుకోవచ్చు అనమాట. అన్ని రకాల క్లాత్స్ ఇక్కడ ఉన్నాయి. నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాను. ఇవి 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటా. మన బాడీకి ఇవి అస్సలు సెట్ కావు. మన బాడీకి ఇవి కానీ టచ్ అయ్యేవనుకోండి ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇదిగోండి నా సెక్షన్ కి అయితే వచ్చేసాము. డ్రెస్సెస్ అనమాట. ఇక్కడ డ్రెస్సెస్ అన్ని మోడల్స్ ఉన్నాయి, కానీ ప్రైసెస్ అయితే అస్సలు నచ్చలేదు అనమాట. దీనికన్నా ఆన్లైన్ బెస్ట్ అనిపించింది. ఇక్కడ అన్ని రకాల క్లాత్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనం ఏదైనా డ్రెస్ డిజైన్ చేసుకోవాలన్నా సరే క్లాత్ తీసుకొని డ్రెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ప్యూర్ కాటన్ ఉన్న డ్రెస్సెస్ అయితే ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ క్లాత్స్ ఉంటే వాటిని చూస్తున్నాను. ఇది కిడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ కిడ్స్ కి అన్ని రకాల మోడల్స్ డ్రెస్సెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా హిమాన్స్ కి డ్రెస్సెస్ అయితే తీయనవసరం లేదు. వాడికి టాయ్స్ కొంటే చాలు, వాడు అలాగే హ్యాపీ అయిపోతాడు అనమాట. వాడికైతే చాలానే ఉన్నాయి, అందుకనే నేనేం తీసుకోను. సెక్షన్ కి అయితే వచ్చాము. స్టీలు ప్లాస్టికే కదా, జస్ట్ చూద్దామని వచ్చా. టాయ్స్ అయితే కనిపించాయి అనమాట. వాడికి ఏ టాయ్ కనిపిస్తే వాటినే కొనమంటున్నాడు. ఇంట్లో ఉన్నవే సరిపోవా అనేసి తీసుకోలేదనమాట. కానీ తీసుకుందాము అనుకుంటే ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరు రాముని చక్కగా కింద కూర్చొని ఉన్నారు. ఎందుకునో పైకి వచ్చారు. పైకి వచ్చినప్పటి నుండి ఒకటే ఏడుపు అనమాట. నాకు ఏ టాయ్ కనిపిస్తే ఆ టాయ్ కొనమని అల్లరి చేస్తున్నాడు. ఇక్కడనే ఉంటే వీడు అల్లరిని ఆపడం కష్టమని బయటకైతే వచ్చేసాము. ఈవినింగ్ టైం అయిపోయింది అనమాట. లైటింగ్స్ తో మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. నేను పోతీస్ నుండి ఆపోజిట్ లో ఉన్న శరవణ స్టోర్ కి అయితే వీడియో తీసాను, చూడండి. రెండు ఆపోజిట్ లో ఉన్నా సరే ఎక్కువగా శరవణ స్టోర్ కి అయితే వచ్చేవాళ్ళం. ఈ పోతీస్ కి అయితే రాలేదు ఎందుకో మరి. వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం. హిమాన్షి ఏడుస్తున్నాడు. నచ్చితే లైక్ అండ్